ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకి ముందు దాదాపు 4500 ఫోన్లు ట్యాప్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మరియు వారి బంధువులు, స్నేహితుల ఫోన్లు ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసులు నమోదు చేసి పలువురు అధికారులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. వాటిలో 190 ఫోన్లు కాంగ్రెస్ కు చెందినవని పోలీసులు నిర్ధారించారు. ఫోన్ ట్యాపర్లో 80% కంటే ఎక్కువ మంది ఎయిర్టెల్ కస్టమర్లని సమాచారం. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి జిఎస్పి ప్రణీత్ రావు ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్ డేటాను ధ్వంసం చేసినట్టు అధికారులు విచారణలో తేలింది. వైర్ ట్యాపింగ్ ఘటనపై దర్యాప్తులో ఇప్పుడు గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మాజీ ఓసిడి ప్రభాకర్ రావు, ఓ మీడియా ఛానల్ డైరెక్టర్ శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని భావించిన సిబిఐ పోలీసులు ఆపరేషన్ ను నిలిపివేసి హైదరాబాద్ కు తీసుకొచ్చింది. రెడ్ కార్నర్ నోటిఫికేషన్ తర్వాత హైదరాబాద్ పోలీసులు సమర్పించిన నివేదికను స్వీకరించిన సిబిఐ ఇంటర్పోల్ కు లేఖ రాసింది. కాంగ్రెస్ పార్టీ వారు సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ గత నెలలో తన కుమారుడు కోసం అమెరికా వెళ్లారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మాత్రం ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుని కలవడానికి అమెరికా వెళ్లారని విమర్శలు చేశారు. దీంతో ఇరు పార్టీల వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఏది ఏమైనా ప్రభాకర్ రావు ఇండియా వచ్చి నోరు విప్పితే ఈ కేసు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.